ఈ న్యాయమూర్తులు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ టీవీల్లో ఒకవైపు టీవీలు చూడకూడదు. 2 రకాల టీవీలు చూస్తే విషయాలు అర్థమవుతాయి. ఎలాగా ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది అన్నటువంటిది. ఒక పార్టీ తరపున గెలిచిన కౌన్సిలరు ఇంకో పార్టీలోకి వెళ్తాడు. అయినా కూడా వాళ్ళకి పూర్తిగా ఆ చైర్పర్సన్ పదవి దక్కకపోయినా, మేయర్ పదవి దక్కకపోయినా దానికోసం పోలీసులను వాడతారు, రౌడీజాన్ని వాడతారు, దొంగ కేసులు వాడతారు, ఇళ్ళు కూలగొడతారు, ఆస్తులు కూలగొడతారు. ఒక బహిరంగ దందా జరుగుతుంది. కాకపోతే సుమోటోగా కోర్టులు తీసుకోగాబట్టి ఆగిపోతుంది. కోర్టులకు వచ్చినప్పుడన్నా న్యాయం జరిగేటటువంటి సందర్భంలో నిన్న కోర్టుకే ఆగ్రహం వచ్చినటువంటి సందర్భం తిరువూరు ఉదంతంలో రాజకీయ పార్టీ ఏదైనా సరే న్యాయస్థానాన్ని క్రీడా మైదానంగా మార్చుకుంటామంటే సహించేది లేదని హైకోర్టు తేల్చెప్పింది. గత 5-6 ఏళ్ళుగా ప్రతి చిన్న విషయానికి రాజకీయ పార్టీలు హైకోర్టును క్రీడా మైదానంలో వాడుకుంటున్నాయి. చిన్న సమస్యలు కూడా కోర్టు వెలుపల పరిష్కరించుకోలేరా? సిల్లీ రీజన్స్తో కోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు స్థాయిని 2వ తరగతి మ్యాజిస్ట్రేట్ కోర్టు స్థాయికి తగ్గించేశారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వైకాపా కౌన్సిలర్లకు పోలీస్ భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ విచారణ ఈ నెల 29కి వాయిదేసి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు మంగళవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం వ్యాజ్యం విషయంలో పోలీసులు తప్పు చేశారని తేలితే సుమోటో కోర్టు దగ్గర కేసు నమోదు చేసి డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్లకు శిక్షిస్తామని తేల్చెప్పారు. పోలీసు భద్రత ముసుగులో పిటిషనర్ల అక్రమాలకు పాల్పడితే 10 లక్షల ఖర్చులు విధించి వ్యాజ్యాన్ని కొట్టేస్తామని వెల్లడించారు. ఇక్కడ వాస్తవం ఏంటంటే నిన్న కనబడుతోంది కదా ఓపెన్గా, వాళ్ళు ఒక చోట ఉన్నారు, వెళ్తుంటే వెళ్ళనివ్వకపోగా స్వామిదాస్ ఇంటి దగ్గర ధర్నా, మీ కార్పొరేటర్ మాకు అప్పచెప్పేయని రౌడీయిజం ఓపెన్గా. ఎక్కడ బహిరంగంగా భద్రత ఉంది? అధికార పార్టీ అధికారులు కుమ్మక్కు కాదు ఒక్కటైపోయి విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంటే కోర్టులకు వెళ్తే కోర్టు ఇది మాది కాదు అనుకునేటట్టయితే రాష్ట్రాన్ని శుభ్రంగా రౌడీ రాజ్యం కింద అనౌన్స్ చేసేసుకోవడం బెటర్ కదా.